హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి 2024లో పోలిపాడ్యమి డిసెంబర్ 1న వస్తుందా లేదా 2న వస్తుందా అనేది వివరంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే పోలి స్వర్గం రోజు దీపాలు ఏ సమయంలో విడిచిపెట్టాలి అన్నీ కూడా పాడ్యమి టైమింగ్స్ అన్నీ వివరంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. మనకి కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చిన పాడ్యమి రోజునే మనం పోలి స్వర్గం అని కూడా అంటామండి. పూర్వం ఓ మహిళ కార్తీక మాసం నెల రోజులు క్రమం తప్పకుండా నియమ నిష్టలతో దీపారాధన చేసి పరమశివుని అనుగ్రహం పొంది మోక్షం పొందుతారండి. ఆ రోజు పోలిపాడ్యమి రోజున స్వర్గప్రాప్తి కలుగుతుందని పురాణ కథనం. కార్తీక మాసంలో నెల రోజులు దీపం వెలిగించకపోయినా లేదా ఏ రోజైనా దీపం వెలిగించకపోయినా ఈ రోజున 30 ఒత్తులతో దీపం వెలిగించి నీటి ప్రవాహంలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన ఫలితం అయితే లభిస్తుంది. అలాగే మోక్షం లభిస్తుందని కథనమండి. అయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షంలో మనకి పోలిస్ పాడ్యమి అనేది ఎప్పుడు వస్తుంది, అలాగే పోలిపాడ్యమి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. పాడ్యమి తిథి మనకి డిసెంబర్ 1 పగలు 11:03 ప్రారంభమై ముగింపు డిసెంబర్ 2, 2024 సోమవారం పగలు 12 గంటలకి ముగుస్తుంది. అయితే తెల్లవారుజామున అయితే మనకి డిసెంబర్ 2వ తారీఖునే ఉందండి. ఈ రోజే మనకి పోలి స్వర్గం అనేది పోలిపాడ్యమి జరుపుకుంటాము. అయితే దీపాలు అనేవి ఉదయం 6:18 లోపు అయితే మనం వెలిగించుకొని వదిలేయాలండి. నదిలో లేదంటే మన ఇంట్లో కూడా ఒక చిన్నది చేసుకొని ప్లేట్లోని వాటర్ పట్టి చక్కగా 6:18 లోపు అయితే దీపాలు అనేవి వదిలితే చాలా మంచిదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్